కబ్జాను విడిపించుకునేందుకు కటకం వీరేందర్ యత్నం అడ్డుకున్న ఇంకో వర్గం స్వల్ప ఉద్రిక్తత డీఎస్పీ కార్యాలయానికి పంచాయతీ. గత కొన్ని నెలలుగా తన స్థలం కబ్జాలో ఉందని విడిపించుకునేందుకు తన శాయశక్తులా ప్రయత్నించారు ఓ వ్యాపారి. బుధవారం తాండూర్ హైదరాబాద్ రోడ్డు మార్గంలో గల అత్యంత విలువగల ఓ స్థలం కబ్జాలో ఉందని ప్రముఖ వ్యాపారి ఆర్యవైశ్య సంఘం నాయకులు కటకం వీరేందర్ తన స్థలాన్ని తాను విడిపించుకునేందుకు ప్రయత్నించారు. ఇదే స్థలం తమదని, ఈ రోజు వరకు తామే కబ్జాలో ఉన్నామని కొందరు అడ్డు చెప్పారు. ఆ సమయంలో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఆ స్థలానికి వెళ్లి ఇరు వర్గాల శాంతింపచేశారు. తమకు అన్యాయం జరిగిందంటూ ఇరువురు డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి డీఎస్పీ బాలకృష్ణారెడ్డికి తన డాక్యుమెంట్లను డీఎస్పీకి చూయించారు. 1952 నుండి నేటి వరకు ఆ స్థలం పట్టేదార్ ఎస్ఏ రహమాన్ పేరున ఉందని, అందుకు తామే కబ్జాలో ఉన్నామని, జీపీఏ హోల్డర్ రజాక్ పేరున ఉందని, రజాక్ ప్రస్తుతం సౌదీ వెళ్లినందున తనకు ఈ విషయాన్ని చూడమని చెప్పినందుకే డీఎస్పీ దగ్గరికి వచ్చానని మైనార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్ తెలిపారు. ఇది మల్లేడ్పల్లి సర్వే నంబర్ 51 కిందికి వస్తుందని, ఇది వరకు భవన నిర్మాణానికి పెట్టుకున్న అప్లికేషన్ 2 సార్లు మున్సిపల్ శాఖ ద్వారా అనుమతులు నిరాకరించారని, అదే సమయంలో కటకం వీరేందర్ పై కేసు కూడా నమోదైందని ఇర్ఫాన్ తెలిపారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సోదరుడు బుయ్యని శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఈ వ్యవహారం జరుగుతున్నదని ఇర్ఫాన్ ఆరోపించారు. ఇదే విషయంలో కటకం వీరేందర్ మాట్లాడుతూ తన దగ్గర 1989 సంవత్సరం నుండి లింకు డాక్యుమెంట్లు ఉన్నాయని, మాజీ మంత్రి చందు మహారాజ్ సతీమణి సరోజనమ్మ దగ్గర నుండి కోట్రిక వెంకటయ్య కొనుగోలు చేశారని, వారి నుండి తన సోదరుడు కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లను చూయించారు. తన స్థలానికి ఎల్ఆర్ఎస్ అనుమతులు ఉన్నాయని, కోర్టు నుండి ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఉందని, ఈ స్థలం సాయిపూర్ కు చెందిందని, సర్వే నంబర్ 5 ఈ స్థలందని వీరేందర్ తెలిపారు. తాను 2015లో కొన్నానని, కానీ అబ్దుల్ రజాక్ 2018లో జీపీఏ అగ్రిమెంట్ పొందినట్లు డాక్యుమెంట్లు సృష్టించారని వీరేందర్ ఆరోపించారు. తన దగ్గర 30 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయని, మరి వారి దగ్గర ఎలాంటి డాక్యుమెంట్లు లేవని అన్నారు. ఇదే విషయంలో మాజీ డిపిసి సభ్యులు, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోల నరసింహులు మాట్లాడుతూ ఈ స్థలానికి చెందిన యజమాని ఆ స్థలం దగ్గరికి వచ్చి తన స్థలం ఇది అని చూపిస్తే సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. ఎమ్మెల్యే సోదరుడు బుయ్యని శ్రీనివాసరెడ్డిపై ఇర్ఫాన్ ఆరోపణలు తగదని, ఏమైనా సమస్యలు ఉంటే శ్రీనివాసరెడ్డితో చెప్పి ఉండవచ్చని, అంతేకాని శ్రీనివాసరెడ్డి ఎలాంటి అక్రమాలు చేయలేదని వివరించారు. మరి ఈ యజమాని ఎవరు, ఎప్పుడు వచ్చి ఈ స్థలాన్ని చూయిస్తారో అప్పటి వరకు ఈ స్థలం సమస్య పరిష్కారం కాదా అని పలువురు చర్చించుకుంటున్నారు. వర్షం చెప్పాలి ఏమున్నది ఏం కథ వర్షం చెప్పాలంటే పేద ఉంది. షార్ట్ షార్ట్ చెప్పేసి చార్జ్షీట్ వచ్చింది. కట్టం వీరేందర్, కట్టం తిమ్మయ్య ఉన్నాడా గతంలో అదే ప్లాట్ మీద వచ్చినప్పుడు చార్జ్షీట్ ఎంత నెంబర్ 148 ఆఫ్ 23. ఎప్పుడు డేట్ ఏది డేట్ 17/6/23లో అయింది. 15/7/23లో అయింది. మన తర్వాత గవర్నమెంట్ నుంచి ఆయన కూడా ఇచ్చుకున్నాడు, వీరేందర్ అన్న కూడా ఇచ్చుకున్నాడు. ఏమో సర్వే నెంబర్ 5లో ఉన్నది. అయితే ఏం చేసిండు, సర్వే కండక్ట్ చేసిండు డిపార్ట్మెంట్ నుంచి. అప్పుడు జస్ట్ ఎప్పుడు ఏ సంవత్సరం సర్వే రిపోర్ట్ పంచనామా అయింది, అంతా అయిన తర్వాత ఈ ప్లాట్ ఏదైతే తేలిందో 51లో ఉన్నదని చెప్పి మల్లేడ్పల్లి విలేజ్, అది కూడా ఆయన సర్వే నెంబర్ 5 షాయిపూర్ విలేజ్. 5 సాయిపూర్ 51 మల్లేడ్పల్లి. జీపీ వాళ్ళు రజాక్ భాయ్ ఉంటారు. రజాక్ భాయ్ ఉమ్రాకు పోయింది. ఉమ్రాకు పోయినా ఫోన్ మీద చెప్పిండు, అదే జర ఏది ఉన్నా జర సార్ వాళ్ళకి చెప్పండి ఉన్నదని. ఆడ ఉన్నది సౌదీలో. 51 మల్లేడ్పల్లి ఉందా? 51 మల్లేడ్పల్లి. అది ఆ ప్లేస్ ఏదైతే వర్క్ నడుస్తుందో ఇప్పుడు ట్రెస్ పాస్ అయింది వీళ్ళు, అది
దాదాపు ఒక 100-150 మంది ఉన్నారు. అందరు మ్యాక్సిమం తీసుకొచ్చి డామినేషన్ చేసుకుంటూ పొజిషన్లో టిల్ డేట్ వరకు పట్టేదారు 12 ఎకర్స్ 30 గుంటాస్ పట్టేదారు 51. పట్టేదారు తరఫున జీపీఏ రజాక్ పోయింది. పట్టేదారు ఎవరున్నారు? రెహమాన్ సార్ ఏమన్నాడన్నా? సార్ ఏమని అది ఎన్ని గజాలు అన్నది? ఎన్ని గజాలు? అది 12 గుంటాస్ 12 గుంటలు. 51 రిమైనింగ్ ల్యాండ్ పార్ట్ ఉందో ఆయన ఇంతకుముందు గతంలో కూడా రజాక్ భాయ్ మీద కంప్లైంట్ ఇచ్చింది వీరేంద్ర 5 ఇది సర్వే నెంబర్ 5 నా ప్లాట్ అని చెప్పి. అయితే 551 తేలాలంటే ఏం చేయాలంటే అప్పుడు అధికారులు మన పోలీసు డిపార్ట్మెంట్ ఉంది కదా, సబ్ రిజిస్టర్ కానీ వీళ్ళు కమిషనర్ కూడా మన పర్మిషన్ పెట్టుకుంటే కూడా 2 సార్లు ఇది 5 కిందికి రాదు 51 కిందికి వస్తుందని చెప్పి రిజెక్ట్ కూడా చేసి మేము సార్ దగ్గర వచ్చినాం. సార్ పిలిచిండా లేకపోతే సార్ ఇవ్వలే, సార్ దగ్గర వచ్చినాము. సార్కు ఉన్న పరిస్థితులు ఏమున్నాయి, డాక్యుమెంట్లు కానీ రెహమాన్కి సంబంధించిన ఏమేమి ఉన్నాయో సార్కు చూపించినాం. ఇల్లీగల్గా ట్రెస్ పాస్ అవుతున్నారు. మళ్ళీ అన్న అయితే జీపీఏ ఉండరు రజాక్ పోయింది కదా, ఉమ్రాకు పోయిండు, చిన్నట్టు ఉన్నది సార్ అని చెప్పి సార్కు వివరంగా చెప్పినాం. ఆర్డర్ లేవు, ఏమి లేదు. ఇప్పుడు మీరు పట్టేదారు నేను చెప్పాను నేను 100% ఎమ్మెల్యే గారి వాళ్ళ తమ్మును ఇప్పుడు మీరు పట్టేదారు ఉన్నారు కదా, అయినా వాళ్ళే చెప్పుకుంటున్నారు డైరెక్ట్ మాట్లాడాలి ఇస్తున్నారు. అయినా కూడా చేయాలి కానీ సర్వే చేసి న్యాయంగా చేయాలి. తర్వాత దాంట్లో ఏం ఇలాంటి ఇబ్బంది లేదు. సరే వాళ్ళకు కూడా పాపం వాళ్ళు కూడా తీసుకుని వాళ్ళకు కూడా అన్యాయం లేదు, అవసరం లేదు కదా. ఇప్పుడు మీరు పట్టేదారు ఉన్నారు కదా, మరి పొజిషన్ ఎందుకు అక్కడ జరుగుతుంటే ఏం చేయాలి? పట్టేదార్ 12 ఎకర్స్ 13 గుంటాస్కు ఎస్ఏ రెహమాన్ పట్టేదార్ ఎంత భూమి ఆ సర్వే నెంబర్లో అమ్మినా 1952 నుండి రిజిస్ట్రేషన్ సెల్డీడ్ ఉంది 1952 నుండి. పట్టేదారు ఎందుకు మొత్తం ప్లాటింగ్ చేసిన తర్వాత పట్టేదారు ఉండాల్సిన అవసరమా? పట్టేదారు ఏడు ఉంటాడన్నా? జరుగుతున్నారు, మీరు ఎందుకు అక్కడ ఉండలేకపోతున్నారు, ఎందుకు కట్టుకోలేకపోతున్నారు? 150 మెంబర్స్ 200 మెంబర్స్ జమ చేసుకొని చేస్తే దానికి క్రిమినల్ యాక్టివిటీస్ మనకు అవసరం లేదు. ఏమైనా ఉంటే న్యాయం ఉంది, చట్టపరంగా పోవాల్సిన పని మనది, చట్టపరంగా పోవాలి అంతే. నేను కూడా ఇప్పుడు కాల్ ఫ్రాక్చర్ నేను డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళి సార్ దగ్గర వచ్చింది. ఇప్పుడు డాక్యుమెంట్ చూపించారా, ఏమైనా కంప్లైంట్ కూడా ఇచ్చారా? అన్నీ చూపించినాము, సార్ చూపించాడు కంప్లైంట్ కూడా ఇప్పుడు ఇచ్చినాము. ఇచ్చిండ్రా? ఇప్పుడు టెస్ట్ ఇస్తాను. ఏమని ఇస్తారని మళ్ళీ ట్రెస్ పాస్ అయిందండి. మళ్ళీ ఒకసారి ఛార్జ్ బేసిక్గా ట్రెస్ పాస్ కేసు ఉంటే మళ్ళీ అదే ల్యాండ్లో సేమ్ ట్రెస్ పాస్ అయింది. నేను కొన్న ప్లాటు మా అన్న పేరు నా పేరు కలిపి డాక్యుమెంట్ అన్ని 2 భాగాలు వేసి నేను రిజిస్ట్రేషన్ చేసుకున్న సేల్ ఇల్లు 760 దగ్గర. ఈ అప్పట్లో వచ్చిన ఎల్ఆర్ఎస్ కూడా మొత్తం కట్టిందే ఉన్నది. ఎల్ఆర్ఎస్ మున్సిపాలిటీ ఎల్ఆర్ఎస్ కూడా అయిపోయింది. దానికి మనకు కోర్టు లోపల ఇంజక్షన్ ఆర్డర్ కూడా వచ్చింది. ఇప్పుడు మన 28 జూన్లోనే మనకి ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. కోర్టులో ఉన్నది నాకు ఏమంటారు డాక్యుమెంట్ పరంగా మనకు ఇచ్చిన నేను కొన్న ల్యాండ్ నా సర్వే నెంబర్లో నేనున్నా. వాళ్ళు ఏదో కావాలని కన్స్ట్రక్షన్ లేదని ఏదో ఒకటి సృష్టించాలనే ఉద్దేశంతో 51 వస్తుంది చెప్తున్నారు వాళ్ళు. అంతకుమించి ఏం లేదు. వాళ్ళ దగ్గర ఎటువంటి పేపర్ లేదు. 2015లో నేను కొన్నా, 2018లో నేను వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నామని చెప్తారు, జీపీఏ చేసుకున్నామంటున్నారు, ఏమేమో చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారం లేదు. వాళ్ళు చేసిండ్రు అది అంతవరకే ఉందండి. 1 ఇయర్ నుంచి మరి ఎందుకు ఊపుకున్నారు మరి ఇంతవరకు? ఇప్పుడు లింక్ డాక్యుమెంట్లు ఇన్ని ఉన్నాయి, 30 సంవత్సరాల నుంచి లింక్ డాక్యుమెంట్స్. వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ ఇట్లా తెచ్చి చూపిస్తే అయిపోతుంది. వాళ్ళది ఏముంటుంది చూపించమని. ఏదన్నా పేపర్లు తెచ్చి ఓనర్ని తోలుకొచ్చి ఇది నాది ఉన్నదని ఆయన అనాలి. ఎవరు ఎందుకు ఒకరిని బదనాం చేసుడు ఎందుకు? ఇప్పుడు కష్టపడి మీ అసొంటోళ్ళే ఒక ప్లాట్ కొంటారు,
సర్వే నంబర్ అంతా కూడా మనం ఇది చేయం, సర్వే చేయం కదా. ప్లాట్లు 30 అవుతాయి, 30 అవుతాయి. 30లో ఒక ప్లాట్ అనేది 200 గజాలది నీకు చూపించినప్పుడు అది అద్దులు ఆజుబాజుల ప్లాట్ల నంబర్ వేస్తాం అంతే తప్పించి టోటల్ సర్వే చేసి ఇదే ప్లాట్ మిగిలింది అనడం తప్పు. అది రోడ్లలో కూడా పోయి ఉంటుంది వాళ్ళ ల్యాండ్. గతంలో 80 ఫీట్లున్న హైదరాబాద్ రోడ్డు ఈరోజు 150 అయింది. 150 నుండి అప్పుడు సింగిల్ రోడ్డు 90లో సింగిల్ రోడ్డు ఇప్పుడు డబుల్ రోడ్ అయి 4 లైన్ అవుతున్నది. ఆ 4 లైన్లో జరిగిండొచ్చు అక్కడ అద్దులు బద్దులు వాళ్ళ రోడ్లు వెళ్ళిపోయింటాయి. ఎందుకంటే సబ్ స్టేషన్కి వెళ్ళి సబ్ స్టేషన్ ముందల నుంచి ఇక్కడ దాకా వాళ్ళ సర్వే నంబర్ వస్తుంది 51. ఆ రోడ్ నంబర్ ప్రకారంగా రోడ్లలో పోయి ఉంటుందని మేము అనుకుంటున్నాము. అది ఎవరన్నా ఓనర్ వచ్చి సర్వే చేసి వీళ్ళు కడుతున్నారు, కట్టినప్పుడు దాన్ని కూడా వాళ్ళు ఏదన్నా ఉంటే ఇంజక్షన్ ఆర్డర్ క్యాన్సిల్ చేసి అది వాళ్ళు కూడా యాక్యుపై చేసుకోవచ్చు స్వతహాగా ఉంటే. ఓనర్ వచ్చి చూపిస్తే కరెక్ట్ ఉంటుందని మీ అందరి ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అనేటైనా నీకు మంచి చేయొచ్చు, నాకు మంచి చేయొచ్చు, ఎవరికైనా మంచి చేయొచ్చు. ఇప్పుడు ఆపద ఉన్నోడు ఎవరు మినిస్టర్ చందు మహారాజ్ గారి భార్య సరోజిని దేవి గారి పేరు మీద 4 ఎకరాల 37 గుంటల్లో 1 ఎకరం 37 గుంటలు 5 నెంబర్ సర్వే నెంబర్లో కొన్నాడు. అది మన మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి భర్త వెంకటయ్య గారు కొంటే అది మేము కొన్నాము. దాదాపు 35 ఇది ఒకటే చెప్పాను, అదే చెప్పుకోవాలి. ఇది 89 డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్ మన దగ్గర ఉన్నది. రహమాను చందు మహారాజ్ గారికి అమ్మింది, భార్యకు సరోజిని దేవికి అమ్మింది 1 ఎకరం 37 గుంటలు. ఆమె ప్లాటింగ్ చేసిన దాని లోపల ప్లాట్ నంబర్ 1 కోట్రికి ధనలక్ష్మి అంటే పద్మాశెట్టి భార్య పేరు మీద అమ్మారు. అది నేను కొనుక్కున్నాను. కోట్రికి వెంకటేశ్వర తమ్ముడు పద్మాశెట్టి భార్య పేరు మీద ధనలక్ష్మి పేరు మీద నేను కొన్నాను. ఈ ప్లాట్ ఇది వీళ్ళ డాక్యుమెంట్, ఇది వాళ్ళ డాక్యుమెంట్. నేను కొన్న ప్లాటు మా అన్న పేరు నా పేరు కలిపి డాక్యుమెంట్ ప్లాట్ నెంబర్ 1 2 భాగాలుగా చేసి నేను రిజిస్ట్రేషన్ చేసుకున్న సేమ్ ఇల్లు 760 గజాలు. ఈ అప్పట్లో వచ్చిన ఎల్ఆర్ఎస్ కూడా మొత్తం కట్టిందే ఉన్నది. ఎల్ఆర్ఎస్ మున్సిపల్ది ఎల్ఆర్ఎస్ కూడా అయిపోయింది. దానికి మనకు కోర్టు లోపల ఇంజక్షన్ ఆర్డర్ కూడా వచ్చింది. ఎప్పుడు మన 28 జూన్లోనే మనకి ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. కోర్టులో ఉన్నది నాకు ఏమంటారు డాక్యుమెంట్ పరంగా మనకు ఇచ్చిన నేను కొన్న ల్యాండ్ నా సర్వే నెంబర్లో నేనున్నా. వాళ్ళు ఏదో కావాలని కన్స్ట్రక్షన్ లేదని ఏదో ఒకటి సృష్టించాలనే ఉద్దేశంతో 51 వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్తున్నారు వాళ్ళు. అంతకుమించి ఏం లేదు వాళ్ళ దగ్గర. ఎటువంటి పేపర్ లేదు. 2015లో నేను కొన్నా, 2018లో నేను వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నామని చెప్తారు, జీపే చేసుకున్నామంటున్నారు. ట్రెస్పాస్ కేసు అయింది. వాళ్ళు ట్రెస్పాస్ కేసు అంటే మేము అక్కడ బోరింగ్ 1 ఇయర్ కింద వేసినప్పుడే కావాలని కేసు చేసిండ్రు. అది అంతవరకే ఉందండి. 1 ఇయర్ నుంచి మరి ఎందుకు ఊరుకున్నారు మరి ఇంతవరకు? ఇప్పుడు లింక్ డాక్యుమెంట్లు ఇన్ని ఉన్నాయి. 30 సంవత్సరాల నుంచి లింక్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ టెస్ట్ అయిపోతాయి కదా, తెచ్చి చూపిస్తే అయిపోతుంది. లింక్ డాక్యుమెంట్ నా డాక్యుమెంట్ మీ వాళ్ళతో ఏముంటుంది చూపిమ్మని అంతే. ఏదన్నా పేపర్లు తెచ్చి ఓనర్ని తోలుకొచ్చి ఇది నాది ఉన్నదని ఆయన అనాలి. ఎవరు ఎందుకు ఒకరిని బదనాం చేసుడు ఎందుకు? ఇప్పుడు కష్టపడి మీ అసెంబ్లీలో ఒక ప్లాట్ కొంటారు, సర్వే నంబర్ అంతా కూడా మనం ఇది చేయం, సర్వే చేయం కదా. ప్లాట్లు 30 అవుతాయి, 30లో ఒక ప్లాట్ అనేది 200 గజాలది నీకు చూపించినప్పుడు అది అద్దులు ఆజుబాజుల ప్లాట్ల నంబర్ వేస్తాం అంతే తప్పించి టోటల్ సర్వే చేసి ఇదే ప్లాట్ మిగిలింది అనడం తప్పు. అది రోడ్లలో కూడా పోయి ఉంటుంది వాళ్ళ ల్యాండ్. గతంలో 80 ఫీట్లున్న హైదరాబాద్ రోడ్డు ఈరోజు 150 అయింది. 150 నుండి అప్పుడు సింగిల్ రోడ్డు 90లో సింగిల్ రోడ్డు ఇప్పుడు డబుల్ రోడ్ అయి 4 లైన్ అవుతున్నది. ఆ 4 లైన్లో జరిగిండొచ్చు అక్కడ అద్దులు బద్దులు వాళ్ళ రోడ్లు వెళ్ళిపోయింటాయి. ఎందుకంటే సబ్ స్టేషన్కి వెళ్ళి సబ్ స్టేషన్ ముందల నుంచి ఇక్కడ దాకా వాళ్ళ సర్వే నెంబర్ వస్తుంది 51. ఆ రోడ్ నంబర్ ప్రకారంగా రోడ్లలో పోయి ఉంటుందని మేము అనుకుంటున్నాము. అది ఎవరన్నా ఓనర్ వచ్చి సర్వే చేసి వీళ్ళు కడుతున్నారు, కట్టినప్పుడు దాన్ని కూడా వాళ్ళు ఏదన్నా ఉంటే ఇంజక్షన్ ఆర్డర్ క్యాన్సిల్ చేసి అది వాళ్ళు కూడా యాక్యుపై చేసుకోవచ్చు స్వతహాగా ఉంటే. ఓనర్ వచ్చి చూపిస్తే కరెక్ట్ ఉంటుందని మీ అందరి ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అనేటైనా నీకు మంచి చేయొచ్చు, నాకు మంచి చేయొచ్చు, ఎవరికైనా మంచి చేయొచ్చు. ఇప్పుడు ఆపద ఉన్నోడు ఎవరన్నా వాళ్ళ ఆపద కోసం వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు
అరే మంచి ఇప్పుడు అన్నకి ఈ పని ఉన్నది ఆఫీసర్ చెప్పంటే చెప్తారు ఎవరే కానీ లీడర్. ఈడ వచ్చిన తర్వాత ఒక లీడర్ని బర్దలాం చేయకుండా గతంలో లాగా కాకుండా ఇప్పుడు ఏం జరుగుతున్నదో మీ అందరికీ కూడా తెలుసు. తాండూరులో ఎన్ని ల్యాండ్లు అన్యాక్రాంతమైంది, ఎన్ని ల్యాండ్లలో ఇన్వాల్వ్మెంట్ అయినరు గత లీడర్లు. ఈరోజు అంటున్న మాటలు వాళ్ళు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు మాట్లాడడం సబబు కాదని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చిన్న రావచ్చు పెద్ద రావచ్చు మాకు అన్యాయం జరిగింది న్యాయం చేయమంటని అడుగుతారు. అడిగినప్పుడు దానికి చెప్పడం తప్పు అయితే అందరు తప్పు చేసినట్టే. ఒక ఆఫీసర్ ఇంటారు కాబట్టి చెప్పమంటారు. ఒక మీడియా వాళ్ళు రాండి నాకు ఈడ సమస్య వస్తున్నదంటే మీరు కూడా వస్తారు. ఇప్పుడు మీరు అందరూ ఎందుకు వచ్చిండ్రు? ఓ సమస్య ఉన్నది కాబట్టి మీరు అందరు కూడా వచ్చిండ్రు. దానికి కూడా న్యాయం అనేది ఉంటుంది. ఆ న్యాయం అనేది ఓనర్ వచ్చి వాళ్ళకి చూపించినప్పుడు ఇది కాదని వీళ్ళకి చెప్పినప్పుడు 3 డాక్యుమెంట్లు చేంజ్ అయినంతో ఈ ఓనర్లు ఎక్కడ పోయినరు? 30 సంవత్సరాలు 89లో జరిగిన సంఘటనకు ఇప్పుడు 35 సంవత్సరాలు అవుతుంది. 35 సంవత్సరాల సంది ఇవి ఎక్కడ పోయి వెళ్ళిండ్రు? కోట్రికి వెంకటయ్య కొన్నాడు చందు మహారాజ్ భార్యతోని కాకుండా కోట్రికి వెంకటయ్య ఈయనకు ఇది చేసిండు. ఇప్పుడు యాదన్న కోర్టు ద్వారా తెలుసుకోండి. అన్నకి ఈ పని ఉన్నది ఆఫీసర్ చెప్పంటే చెప్తారు ఎవరే కానీ లీడర్. ఈడ వచ్చిన తర్వాత ఒక లీడర్ని బర్దలాం చేయకుండా గతంలో లాగా కాకుండా ఇప్పుడు ఏం జరుగుతున్నదో మీ అందరికీ కూడా తెలుసు. తాండూరులో ఎన్ని ల్యాండ్లు అన్యాక్రాంతమైంది, ఎన్ని ల్యాండ్లలో ఇన్వాల్వ్మెంట్ అయినరు గత లీడర్లు. ఈరోజు అంటున్న మాటలు వాళ్ళు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు మాట్లాడడం సబబు కాదని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చిన్న రావచ్చు పెద్ద రావచ్చు మాకు అన్యాయం జరిగింది న్యాయం చేయమంటని అడుగుతారు. అడిగినప్పుడు దానికి చెప్పడం తప్పు అయితే అందరు తప్పు చేసినట్టే. ఒక ఆఫీసర్ ఇంటారు కాబట్టి చెప్పమంటారు. ఒక మీడియా వాళ్ళు రాండి నాకు ఈడ సమస్య వస్తున్నదంటే మీరు కూడా వస్తారు. ఇప్పుడు మీరు అందరూ ఎందుకు వచ్చిండ్రు? ఓ సమస్య ఉన్నది కాబట్టి మీరు అందరు కూడా వచ్చిండ్రు. దానికి కూడా న్యాయం అనేది ఉంటుంది. ఆ న్యాయం అనేది ఓనర్ వచ్చి వాళ్ళకి చూపించినప్పుడు ఇది కాదని వీళ్ళకి చెప్పినప్పుడు 3 డాక్యుమెంట్లు చేంజ్ అయినంతో ఈ ఓనర్లు ఎక్కడ పోయినరు? 30 సంవత్సరాలు 89లో జరిగిన సంఘటనకు ఇప్పుడు 35 సంవత్సరాలు అవుతుంది. 35 సంవత్సరాల సంది ఇవి ఎక్కడ పోయి వెళ్ళిండ్రు? కోట్రికి వెంకటయ్య కొన్నాడు చందు మహారాజ్ భార్యతోని కాకుండా కోట్రికి వెంకటయ్య ఈయనకు ఇది చేసిండు. ఇప్పుడు యాదన్న కోర్టు ద్వారా తెలుసుకోండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు?